మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలానే కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రజెంట్ తారక్ వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత అంటే మరో వారంలో ప్రశాంత్ నీల్ మూవీలో జాయిన్ కాబోతున్నాడట ఎన్టీఆర్. మరి ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత దేవర 2 లో తారక్ ఎంటర్ అవుతాడా అంటే డౌటే అంటున్నారు. ఆ డౌట్ కి కారణం ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ తో సినిమాకి ఓకే అంటమే. ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ తో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు. ఆ సినిమాని ఈ దసరాకు లాంచ్ చేసి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతుందనే మాట ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. మరి ఇదే నిజమైతే దేవర పార్ట్ 2 షూటింగ్ ఇప్పుడల్లా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదని, అందుకే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని మరో 3-4 నెలల్లో పూర్తి చేసి ఆ తర్వాత నెల్సన్ మేకింగ్ లో జాయిన్ కాబోతున్నాడంటున్నారు. అలా ఎన్టీఆర్ నెల్సన్ మూవీకి రెడీ అంటే దేవర 2 షూటింగ్ ఈ ఏడాది ఉండకపోవచ్చు అనే మాటలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి. కానీ ఓ పక్క ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాని చేస్తూనే మరోపక్క కొరటాల శివతో దేవర 2 షూటింగ్ ని కూడా కంప్లీట్ చేస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. ఇలా ఒకే టైంలో ఈ 2 సినిమాల షూటింగ్లను పూర్తి చేసి ఆ తర్వాత నెల్సన్ మేకింగ్ లో రాబోతున్న రాక్ సినిమాతో బిజీ అవుతాడట మ్యాన్ ఆఫ్ మాసెస్. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ అఫీషియల్ గా తెలిసే వరకు వెయిట్ చేయాల్సిందే. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.